అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ ప్రధాన రహదారిపైన ఉన్నాము. నిన్న రాత్రి ఒక వ్యక్తి అతి వేగంగా కారు నడిపి 2 ప్రాణాలు తీయడం జరిగింది. మొదటగా రుద్రవరం దగ్గర కాలినడకన వెళ్తున్న దర్శి అనే వ్యక్తిని ఢీకొట్టడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో తను అక్కడికక్కడే మరణించడం జరిగింది. 2 నిమిషాలు గడవకముందే అదే కారు అతి వేగంగా వెళ్ళి ఆరేపల్లి దగ్గర మరొక వాహనాన్ని ఢీకొట్టడం జరిగింది. ద్విచక్ర వాహనంపై వస్తున్న పండరినాథ్ అలాగే తన మిత్రుడిని ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో పండరినాథ్ సైతం మరణించడం జరిగింది. చందు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రి పాలవడం జరిగింది. అనంతరం అక్కడ సైతం ఆపకుండా ముందుకు వెళ్ళడం జరిగింది. అనంతరం బండరాళ్ళకు గుద్దుకొని కారు ఆగడం జరిగింది. ఈ ఘటనలో వాహన చోదకుడికి సైతం తీవ్ర గాయాలైనట్లు కొంత సమాచారం అయితే అందుతుంది. అతన్ని హుటాహుటిన వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కరీంనగర్ తరలించినట్టు కొంత సమాచారం అయితే అందుతుంది. నిత్యం ఇక్కడ నుంచి వేలాది వాహనాలు, లక్షలాది మంది ప్రయాణాలు అయితే చేస్తుంటారు. పోలీసులు కొన్ని సలహాలు, సూచనలు చేసినప్పటికీ సైతం కొంతమంది అతిగా మద్యం సేవించడం, అతి వేగం కారణంగా కొన్ని రోడ్డు ప్రమాదాలకైతే కారణమవుతున్నారు. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి సైతం ఇద్దరిని ఒకే వ్యక్తి బలిగొనడం దీన్ని కొంత కలకలం రేపిందని చెప్పొచ్చు. 2 నిమిషాలు గడవక ముందే 2 ప్రాణాలు పోవడం అందరినీ కలిచివేసింది. పోలీసులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నప్పటికీ సైతం కొంతమంది అయితే ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు. దీని కారణంగా కొంతమంది అయితే మృత్యువాత పడుతున్నారు. మరికొన్ని కుటుంబాలు అయితే రోడ్డున పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నుంచి కరీంనగర్ వెళ్ళే రహదారులు ఉన్నాం. మనతో పాటు ట్రాఫిక్ ఎస్ఐ ఉన్నారు, సముద్రాల రాజు ఉన్నారు. ఈరోజు అయితే ఇక్కడైతే కొంత వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే రోడ్డు ప్రమాదాలు అయితే రోజు రోజు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. కొంతమంది మీరు ఉదయం నుంచి సాయంత్రం వారికైతే కొన్ని సలహాలు, సూచనలు చేసినప్పటికీ సైతం కొంతమంది అయితే పెడచెవిన పెడుతున్నారు. దానివల్ల రోడ్డు ప్రమాదాలకైతే కారకులు అవుతున్నారు. దీనివల్ల వారి కుటుంబాలు సైతం రోడ్డున పడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి కదా. ఇంకా ఏం చెప్తారండి? ముఖ్యంగా ఈ ప్రమాదాలకి ముఖ్యమైన కారణం ఏంటి అంటే వాళ్ళకి కరెక్ట్ అవేర్నెస్ లేకపోవడం, మరియు కొందరు మద్యం సేవించి మద్యం సేవించి నడపడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్స్ కారణమవుతున్నారు. మరియు చాలామందికి ఏంటంటే డ్రైవింగ్ వెహికల్ ఈ ట్రాఫిక్ రూల్స్ కానీ, లైసెన్స్ కానీ ఇవి లేకుండానే కొందరు రోడ్ల మీదకి వచ్చి ప్రమాదాలకు గురి చేస్తున్నారు. మేము చూసిన పరంగా అయితే చాలా వరకు ఈ రోజులలో రోడ్ల ప్రమాదాల వలన ఎక్కువ మంది చనిపోతున్నారు. ముఖ్యంగా ఈ రోజులలో ప్రమాదాలలో చనిపోవడానికి మేజర్ 99% కారణం ఏంటిదంటే తలకి గాయం కావడం వల్ల. ఈ తలకి గాయం అయ్యి ఆ రక్తం స్రావం జరిగి అప్పుడు చాలా వరకు అంటే చనిపోవడానికి అవకాశం ఉంటుంది. సో నా విజ్ఞప్తి ఏంటంటే ముఖ్య ప్రజలందరికీ, మీరు హెల్మెట్ ధరించి ప్రయాణిస్తే మీరు బతకడానికి 99% స్కోప్ ఉంటుంది. అదే మీరు ఏం చేస్తారంటే మీరు లోకల్ అంటారు, మా విలేజ్ ఇక్కడనే అంటారు, అదంటారు, ఇదంటారు, దీనిది అన్నీ చెప్పి లోకల్లో 5 కిలోమీటర్స్ అనుకుంటే ఏదో చెప్తున్నారు. ఇవన్నీ ఏమి ఉండేయండి. మీ సేఫ్టీ మీరు ఇంపార్టెంట్. మీ సేఫ్టీకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు హెల్మెట్ ధరించి ఎక్కడికి వెళ్ళినా బండి స్టార్ట్ అయిందంటే హెల్మెట్ ధరించి వెళ్ళండి. కంపల్సరీ మీరు సేఫ్గా ఇంటికి చేరుకుంటారు. రోడ్డు పైన ప్రయాణించే వాహన చోదకులు అందరూ తప్పకుండా సీట్ బెల్ట్, కార్లో వెళ్తే సీట్ బెల్ట్ ధరించండి, బండి మీద వెళ్తే హెల్మెట్ ధరించండి. కంపల్సరీగా రోడ్లో లెఫ్ట్ సైడ్ మాత్రం వెహికల్ నడపండి. ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్, స్పీడ్ అనేది, ఓవర్ స్పీడ్ అనేది రోడ్డు యొక్క స్థితిని బట్టి దాని యొక్క వేగాన్ని చూసుకోవాలి. మనం ఒక 2 లేన్లు ఉన్నప్పుడు అక్కడ ఎంత డిస్టెన్స్ సైన్ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ వేగం ప్రకారం వెళ్ళాలి. ఇవన్నీ చూసుకుంటే ఈ యాక్సిడెంట్ కావడానికి తగ్గుముఖం పడతాయి. మేము ఒక్కరం ఎంత రోజు డ్రైవ్లు చేసి ఎన్ని చేసినా కానీ వాహనదారులకు కూడా కొద్దిగా ఈ ట్రాఫిక్ పైన నిబంధనలపైన అవగాహన ఉంటే ఇలాంటి వాటిని అరికట్టవచ్చు. మేము కూడా ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ వెహికల్ చెక్ చేస్తాం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం, ప్రతి ఒక్కటి చేస్తున్నాం. మా తరపున మాకు కృషి చేస్తున్నాం. ప్రజల తరపున కూడా మాకు సహకారం లభిస్తే ఇలాంటివి జరగకుండా ముందు మంచిగా చర్యలు తీసుకొని అందరికీ కూడా అవేర్నెస్ కల్పించి స్కూల్ పిల్లలకు కానీ అందరికీ అవేర్నెస్ చేస్తున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం చూసినట్లయితే కొంత మైనర్ డ్రైవింగ్ సైతం ఈ మధ్య అయితే ఎక్కువైంది. కొన్ని ప్రమాదాలకు సైతం కారణమవుతున్నారు. కొన్ని ప్రమాదాలు వారు చనిపోవడం కాక ఎదుటి వారి ప్రాణాలు సైతం పోతున్న పరిస్థితి సైతం మనం చూస్తున్నాం. ఇప్పటివరకు అయితే మేము మైనర్ డ్రైవింగ్ మీద చాలా కఠిన చర్యలు తీసుకున్నాము. ఎంతోమంది మన టౌన్లో సమ్మర్ హాలిడేస్ ఉన్న టైంలో పిల్లలు ఎక్కువ బండి అడి తిరుగుతాయని చెప్పి మేము స్పెషల్గా ట్రైవల్ చేసినాం. అట్లా ఒక 120 మెంబర్ పీపుల్ అంటే చిన్నపిల్లలు గ్యాదర్ వాళ్ళ బండ్లు సీజ్ చేసి టౌన్లో పెట్టి వాళ్ళ అమ్మా నాన్నను పిల్లల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినాం. దాని సత్ఫలితాలు మంచిగానే వచ్చాయి. దాదాపు ఇప్పుడైతే 99% పిల్లలు బండ్లు నడపడం లేదు. అది ఒక విషయంలో సక్సెస్ సాధించినాం. ఇంకోటి మద్యం విషయంలో కూడా చాలా కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో మేము డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన ఒక 300 మందిని కోర్టు ముందు హాజరుపరిస్తే ఒక 120 వరకు మందికి జైలు శిక్ష పడ్డది. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ప్రతిజ్ఞ చేశారు, మేము ఇంకోసారి తాగాం సార్ అనుకుంటా చాలామంది అయింది. ఇప్పుడు కూడా పట్టణంలో ప్రతిరోజు చేస్తున్నాం. ఇంటెన్సిటీ తగ్గింది. అప్పుడు తాగి తిరిగినంత ఇప్పుడు తిరుగుతలేరని మాకు నమ్మకం కలిగింది. ఇంకా ముందు కూడా కఠినంగా ఉండి తాగిన విషయంలో కానీ, మైనర్ డ్రైవింగ్ విషయంలో కానీ, ఈ ర్యాష్ డ్రైవింగ్లో కానీ చాలా కఠినంగా ఉండి
ప్రజలను అవేర్నెస్ చేసి ఇలాంటి యాక్సిడెంట్లకి గురి కాకుండా మా తరపున మేము కృషి చేస్తాం. ఓకే అండి, ప్రస్తుతం అయితే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కావచ్చు, టౌన్ సిఐ గారి పర్యవేక్షణలో మీరైతే కొంత అవేర్నెస్ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఎలాంటి కార్యక్రమాలతో అయితే ముందుకెళ్తున్నారు సార్? ప్రతిరోజు ఎస్పీ సారు మరియు మా సిఐ సార్, మా మేడం, ఏఎస్పీ మేడం అందరూ కూడా సూచనలు ఇస్తుంటారు. వాళ్ళ సూచనల ప్రకారం ప్రతిరోజు ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. ఒకరోజు హెల్మెట్ పైన చేయొచ్చు, ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ మీద చేయొచ్చు, ఒక రోజు రాంగ్ రూట్ మీద, ఒక రోజు నెంబర్ ప్లేట్ల పైన, ప్రతిరోజు ఏదో ఒక దాని మీద మేము చేస్తున్నాము. ముందు కూడా ఇలానే చేస్తాం. ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ స్కూళ్ళలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఆటోలో కూడా ప్రతిరోజు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ప్యాసింజర్స్ ఎంతమందిని ఎక్కించుకోవాలి, ఎలా నడపాలి అనే వాళ్ళకు కూడా ప్రతిరోజు మోటివేట్ చేసుకుంటా ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఓకే అండి, ప్రస్తుతం అయితే మనతో పాటు వేములవాడ ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు అయితే మాట్లాడడం జరిగింది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి మేమైతే అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఖచ్చితంగా మార్పు వచ్చింది అని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండాలి. వారి ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలు సైతం వారి చేతిలో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వాహనాలు నడపాలి అనే సలహాలు, సూచనలు చేస్తున్నారు. అంతే కూడా సిరిసిల్ల దగ్గర కావచ్చు, కొరుట్ల దగ్గర సైతం కొన్ని రోడ్డు ప్రమాదాలు అయితే నిన్న చోటు చేసుకోవడం జరిగింది. పలువురు చనిపోవడం జరిగింది. వారి కుటుంబాలు అయితే రోడ్డున పడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వారికి సహకరించాలి. ఖచ్చితంగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలి. మద్యం తాగి వాహనాలు నడపొద్దు అంటూ ఎస్ఐ చెప్తున్న పరిస్థితి మనం వేములవాడ పరిసర ప్రాంతాల్లో చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.